సో అంటే ఎవరికైనా ఏదైనా పెయిన్ వచ్చిందంటే అంటే స్పైన్ గానీ, సో ఆర్త్‌లో గానీ, దేంట్లో అయినా గానీ, సో ఒక ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ మటుమాయమన్నట్టు కొన్ని మనం చూస్తా ఉన్నాం. సో అంటే ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ తగ్గిపోతదా? అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఇంజెక్షన్ దేనికి ఇస్తున్నాం, మీరు ఏ సమస్యతో వచ్చారు, ఇది ఇంపార్టెంట్. నేను పెయిన్ ఇంటర్వెన్షనల్ ఫిజిషియన్ కూడా, అంటే నాకున్న డిగ్రీలతో పాటు ఇది కూడా పెయిన్ ఫెలో కూడా. ఓకే. సో ఎటువంటి పెయిన్ అయినా డీల్ చేసే కెపాసిటీ మనకుంది. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే మీరు ఏ పెయిన్ తోటి వచ్చారు, మోకాల నొప్పితో వచ్చారా, నడుము నొప్పితో వచ్చారా, కాళ్ళు లాగుతుండడంతో వచ్చారా, భుజం నొప్పితో వచ్చారా, ఇట్లాంటి పలు రకాలు ఉంటాయి పెయిన్స్. సో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఈ కాలంలో మోకాలు పెయిన్, నడుము పెయిన్. సో ఈ రెండు గురించి నేను చెప్తాను. నడుములో వచ్చేసి మనకు డిస్క్ ప్రాబ్లంకి అదే ముందు చెప్పాను కదా, ఫస్ట్ మందులు ఇస్తాం, తగ్గింది ఓకే, ఇంకొన్ని రోజులు మందులు నడిపిస్తాం, తగ్గిపోతుంది. తగ్గట్లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సో మందులకి సర్జరీకి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ ఇంజెక్షన్. ఓకే. సో దీంట్లో ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్తాం. అంటే ఎక్కడైతే నరం, మనం చెప్పాం కదా మెకానికల్ కంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది నరం పైన, కెమికల్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండిటి వల్ల మనకు పెయిన్ రావచ్చు. ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఏం చేస్తుంది అంటే మనకు మేజర్గా ఈ కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చే దాన్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో మనకు ఆ పూటకి లేకపోతే ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు, చెప్పలేము ఎన్ని రోజులు అనేది, పెయిన్ తగ్గొచ్చు. మీరు రాగానే నేను ఇంజెక్షన్ ఇస్తాను, ఒక్క ఇంజెక్షన్లో మీకు అంతా మట్టుమాయ కట్టు కదలి, ఓకే, నమ్మొద్దు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్ చెప్తాను, నేను నార్మల్గా పేషెంట్ చూశాను, మందులు వాడండి తగ్గిపోతుంది. నేను వస్తే ఫస్ట్ మందులే రాస్తాను, తగ్గకపోతే రండి మళ్ళీ ఎంఆర్ఐ తీసుకొని మళ్ళీ చూద్దాం. పేషెంట్ మన దగ్గర రాలేదు, ఏమనుకున్నాడో తెలీదు, ఎంఆర్ఐ తీసుకున్నాడు, ఒక పెయిన్ సెంటర్కి వెళ్ళాడు. ఈ మధ్య పెయిన్ సెంటర్లు చాలా వచ్చాయి కదా, పెయిన్ సెంటర్కి వెళ్ళాడు. సార్ ఇంత అమౌంట్ అడిగారు, ఒక్క ఇంజెక్షన్ ఇస్తానన్నాడు, డిస్క్ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది అన్నాడు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియదు. తోటి డాక్టర్ని మనం ఏం అనలేం, పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలం కానీ ఏంటి ఏం చేస్తే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో కొందరు ఉండరు. ఇప్పుడు డిస్క్ అనేది ఎందుకు బయటకు వచ్చింది? ఒక మెకానికల్ కంప్రెషన్, ప్రెషర్ పెరిగి బయటకు వచ్చింది. ఇంజెక్షన్ ఇస్తే అది ఎందుకు లోపల పోతుంది? ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనం అక్కడున్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాం, ఆ పూటకు నొప్పి తగ్గుతుంది. మన బాడీ హీల్ చేసుకునే విధానంలో ఒక 2 years 3 years 4 years చెప్పలేం. డిస్క్ యథాతథంగా ముందులాగా అవ్వచ్చు, అది అందరికి అవ్వాలని రూల్ లేదు. లెస్ దాన్ 20%. ఓకే. అది కూడా మనకు 3 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. మీకేంటంటే నొప్పి తెలుస్తుంది, మీరు హ్యాపీగా ఉంటారు. అంటే ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే ఆ పూటకి మనం అక్కడ లోకల్ అనెస్థీషియా అంటే మత్తు ఇస్తాము, స్టిరాయిడ్ కూడా ఇస్తాము. మత్తు ఏం చేస్తుంది? నొప్పి తెలియకుండా చేస్తుంది. స్టిరాయిడ్ ఏం చేస్తుంది? ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. సో ఆ పూటకి మీకు తగ్గుతుంది. అండ్ ఇంకోటి, ఒక్క ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందంటే చెప్పలేము. ఒక్క ఇంజెక్షన్ ఇస్తే ఒక 60 నుంచి 70% రిలీఫ్ రావచ్చు, కొందరికి ఎక్కువ రావచ్చు. మళ్ళీ ఇంజెక్షన్ అవసరం పడుతుందంటే డెఫినెట్లీ ఎస్, పడవచ్చు. అంటే మీకు ఇంజెక్షన్ ఇచ్చాను, మీరే సమస్యతో వచ్చారు, మీకు ఇంజెక్షన్ ఇచ్చాను, 2 వారాలు పనిచేయచ్చు, 2 నెలలు పనిచేయచ్చు, 2 సంవత్సరాలు పనిచేయచ్చు. అంటే మీకు ఎంత డిస్క్ ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత నరం పాడైంది, ఇది మనకి కంటి చూపుతో ఎంఆర్ఐ చూస్తే చెప్పడానికి వీలు కాదు. పేషెంట్ యొక్క సమస్య బట్టే తెలుస్తుంది. అప్పుడప్పుడు ఎంఆర్ఐలో డిస్క్ చాలా పెద్దగా ఉంది, నరం మొత్తం కంప్రెస్ అయిపోయిందంటే డెఫినెట్లీ ఎస్, మీకు ఒక ఇంజెక్షన్తో కాదమ్మా, మీకు 2-3 ఇంజెక్షన్లు పడతాయి మనం చెప్పాలి. ఏంటంటే ఇంజెక్షన్ అనేది మ్యాజిక్ కాదు, ఆ పూటకు నొప్పి తగ్గిస్తుంది కరెక్టే, కానీ మనం సమస్యకు గల కారణంని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఒక్క ఇంజెక్షన్తో వీలైనంత వరకు రిలీఫ్ ఇవ్వచ్చు. మళ్ళీ అవసరం పడితే ఒక 1-2 నెలలకు మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, మళ్ళీ అవసరం పడితే మళ్ళీ ఒక 1-2 నెలలకు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇట్లా చెప్పాలంటే స్పైన్కి సంబంధించిన ఇష్యూస్లో డిస్క్, ఎస్పెషల్లీ డిస్క్కున్న సమస్యల్లో మనం ఇంజెక్షన్ ఇస్తే సంవత్సరంలో ఒక 3 నుంచి 4 ఇంజెక్షన్లు ఇవ్వచ్చు. మనకి ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. తగ్గని వాళ్ళల్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు, సర్జరీ చేయాలి. ఎందుకంటే నరాలు ఒకసారి పాడైపోయాయి అనుకోండి, నేను ఎంత పెద్ద సర్జన్ అయినా దాన్ని మళ్ళీ రిటర్న్ చేయలేను. నరం పాడయ్యే కంటే ముందు మనం సర్జరీ అనేది చూస్ చేసుకోవడం మన వివేకం అంతే.